రీసెంట్గా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ న్యూస్లో ఉండడం జరిగింది. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఈజ్ అన్ అపెక్స్ అప్లెట్ బాడీ అండర్ ఆర్టీఐ యాక్ట్ 2005. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? అక్టోబర్ 2005లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు అండర్ సెక్షన్ 12 ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ 2005, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ కంపోజిషన్ చూస్తే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ప్లస్ అప్ టు 9 ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ వరకు ఉండొచ్చు. అండ్ వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు బేస్డ్ ఆన్ ద సెలక్షన్ కమిటీ రికమెండేషన్స్. సో సెలక్షన్ కమిటీ అనేది 3 మెంబర్ బాడీ. సో ఇది 3 మెంబర్ బాడీ. ఇందులో ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఆఫ్ లోక్సభ అండ్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. సో ఇందులో చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద చైర్మన్ ఫర్ సెలక్షన్ కమిటీ ఫర్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అపాయింట్మెంట్. సో ఈ 3 మెంబర్స్ రికమెండ్ చేసిన పర్సన్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. అండ్ టెన్యూర్ చూసుకుంటే 3 years ఆర్ అంటిల్ 65 years. 3 years కానీ ఆర్ అప్ టు 65 years వరకు ఉండొచ్చు. రీఅపాయింట్మెంట్ ఉంటుందా అంటే రీఅపాయింట్మెంట్ ఉండదు. బట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ అనేవాళ్ళు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా అపాయింట్ అవ్వచ్చు. అపాయింట్ అయినప్పటికీ 5 yearsకి మించి వర్క్ చేయడానికి ఉండదు. ఇంక్లూడింగ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ యొక్క టర్మ్తో కలిపి కూడా 5 years కంటే ఎక్కువ వర్క్ చేయడానికి ఉండదు. సో సిఐసి యొక్క పవర్స్ ఏంటి? సో గవర్నెన్స్ యొక్క ట్రాన్స్పరెన్సీని అండ్ అకౌంటబిలిటీని సిటిజన్స్కి ఎన్ష్యూర్ చేయడం. అండ్ దీని మీద ఉన్న పీవైక్యూ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఈజ్ కరెక్ట్? ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇంక్లూడ్స్ 1 చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అండ్ నాట్ మోర్ దెన్ 5 ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ అంటున్నారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఫస్ట్ థింగ్, ఇట్ ఈస్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆర్టీఐ యాక్ట్ కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నోటిఫికేషన్తో. అండ్ ఇంకొకటి కూడా ఏంటి, 1 చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కరెక్టే, అండ్ నాట్ మోర్ దాన్ 9 ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ కదా, ఇక్కడ 5 అని ఇచ్చారు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, ద సిఐసి అండ్ ఐసీస్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద కమిటీ హెడెడ్ బై హోమ్ మినిస్టర్ అంటున్నారు. సో సిఐసిని అండ్ ఐసీస్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఇక్కడ వరకు కరెక్ట్. అండ్ రికమెండేషన్స్ బేస్డ్ ఆన్ సెలక్షన్ కమిటీ. సెలక్షన్ కమిటీకి హెడ్గా ఎవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్, దే హోల్డ్ ఆఫీస్ ఫర్ ఎ టర్మ్ ఆఫ్ 5 years ఆర్ అంటిల్ దే అటైన్ ద ఏజ్ ఆఫ్ 75 years. ఇది రాంగ్ స్టేట్మెంట్ బికాస్ 3 ఆర్ అప్ టు 65 years వరకు ఉంటారు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. అండ్ ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చేసి దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్ బట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ బట్ కెనాట్ హోల్డ్ ఆఫీస్ ఫర్ మోర్ దాన్ ఏ టోటల్ ఆఫ్ 5 years ఇంక్లూడింగ్ హిస్ టర్మ్ యాజ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, వీళ్ళకి రీఅపాయింట్మెంట్ అనేది ఉండదు. బట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అనేవాళ్ళు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా అపాయింట్ అయినప్పుడు ఓవరాల్గా 5 years మాత్రమే ఉండాలి, ఇంక్లూడింగ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ టర్మ్తో కలిపి. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో ఫోర్త్ స్టేట్మెంట్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్.